సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి నర్సంపేట నియోజకవర్గం నుంచి దాల్ర రమాదేవి ఆధ్వర్యంలో ఉద్యమకారులు తరలి వెళ్లారు. వరంగల్ జిల్లా నర్సంపేట గెస్ట్ హౌస్ నుంచి ఉద్యమకారులు ఆత్మీయ సమ్మేళనానికి ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా దాల్ర రమాదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, నెలకు 25,000 పెన్షన్ సౌకర్యం, ప్రభుత్వ గెజెట్ తో ప్రశంసా పత్రాలు, బస్సు, రైలు బస్సుల సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బైరి తిరుపతి రెడ్డి, పులిగిళ్ల యాదగిరి, గ్రంథాలయం డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, దోనాల రవి, బొల్లర్ స్వామి, పల్నాటి సాంబయ్య, పెండ్యాల కృష్ణ, వల్లెపు శ్రీనివాస్, నందగిరి రజనీకాంత్ పలువురు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యూటీఎఫ్ ఉద్యమ కమిటీ తరఫున రాష్ట్ర మీటింగ్ కోసం నర్సంపేట కాన్స్టిట్యున్సీ మొత్తము ఉమ్మడిగా 2001 కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఎవరెవరైతే ఉద్యమాలు చేసిందో వాళ్ళందరికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 250 గజాల జాగాను ఇస్తారని చెప్పడం జరిగింది. అది 9-10 నెలలైనా కూడా ఇంతవరకు అమలు అనేది జరగడం లేదు. అందుకని ఉద్యమకారులందరం కూడా ముక్తకంఠంతో అందరం చేయి కలిపి అప్పుడైతే ఉద్యమం ఎట్లా చేసినామో మా కోరికల కోసం మేము ఈరోజు ఉమ్మడిగా అందరం బయలుదేరడం నర్సంపేట నుండి జరుగుతుంది. ఎందుకు మా డిమాండ్ అని అంటే, ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, ఇవాళ మీరు మా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మా కష్టార్జితం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు అని అంటే ఇవాళ ఉద్యమకారుల కష్టార్జితంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డ విషయము మన రాష్ట్ర ప్రజలకు తెలుసు, దేశానికి కూడా తెలుసు. కాబట్టి ఉద్యమకారులు ఖచ్చితంగా గుర్తించాలి. వాళ్ళకు మీరు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినా 250 గజాల జాగా ఇవ్వాలి, 25,000 పెన్షన్ ఇవ్వాలి, ఇవాళ బస్ పాస్ కావచ్చు, రైల్వే పాస్ కావచ్చు, ఏదైనా కూడా మాకు ఇవాళ హెల్త్ కార్డు ఇవ్వాలి. ఉద్యమకారుల కుటుంబాలకు వాసనగా నిలబడాలన్నది మా కోరిక. మీరు 10 నెలలైనా కూడా ఈ విషయం మీద ఏం చెప్పుకోలేరు. ఇప్పుడు మేము శాంతియుతంగా ఎవరిని ఒక మాట అనడం లేదు. మీకు పెట్టిందాన్ని అమలు చేయమని చెప్తున్నాం. మీరు కనుక తొందరగా దీనిపైన చర్య తీసుకోకపోతే మేము ఉద్యమాలు చేసిన వాళ్ళకు మాకేమో ఇంకా ఉధృతంగా చేయడం మాకేం కొత్త కాదు. మేము కార్యాచరణ ప్రకటించుకొని మొత్తం రోడ్డు మీదకి వస్తాము. మేము అప్పుడే తినక ఉపవాసం ఉండి ప్రత్యేక తెలంగాణ కోసము మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా రోడ్ల మీదకి వచ్చి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతున్నాం. మా హక్కుల కోసం మేము ఎంతవరకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం.